నమస్తే, వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. నేను మీ కృష్ణబాల. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో జరిగిన టీ20 ప్రపంచ కప్ ఫస్ట్ సెమీస్లో సౌత్ ఆఫ్రికా ఘోర పరాజయం పాలైంది. టాస్ గెలిచిన కివీస్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ బౌలింగ్ సెలెక్ట్ చేసుకున్నాడు. దక్షిణాఫ్రికా న్యూజిలాండ్ ముందు 170 పరుగుల టార్గెట్ను పెట్టింది. ఈ టార్గెట్ను న్యూజిలాండ్ ఆడుతూ పాడుతూ చేజ్ చేసింది. కేవలం 12.5 ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే కోల్పోయి అలవోకగా గెలిచేసింది. న్యూజిలాండ్ తరఫున ఫిన్ ఆలెన్ సరిగ్గా 100 పరుగులు, టిమ్ సైఫర్ట్ 58 పరుగులు చేసి బలమైన పునాది వేశారు. మరో బ్యాటర్ రాచిన్ రవీంద్ర 13 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. కాగా ఫిన్ ఆలెన్ 8 సిక్స్లు 10 ఫోర్లతో సెంచరీ బాదేశాడు. ఇందులో 303 స్ట్రైక్ రేటుతో దుమ్ము రేపాడు. ఈ విజయంతో న్యూజిలాండ్ ఫైనల్ చేరుకుంది. అంతకుముందు దక్షిణాఫ్రికా తరఫున మార్కో యాన్సెన్ 30 బంతుల్లో అజేయంగా 55 పరుగులు చేశాడు. అతను 6వ వికెట్కు ట్రిస్టన్ స్టబ్స్తో కలిసి 48 బాల్స్లో 73 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ భాగస్వామ్యం ఆఫ్రికన్ జట్టు 150 పరుగులు దాటడానికి సహాయపడింది. ఓ దశలో ప్రోటీస్ 5 వికెట్లకు 77 పరుగులు మాత్రమే చేసింది. న్యూజిలాండ్ తరఫున మ్యాట్ హెన్రీ, కోల్ మెక్ కాంచి, రాచిన్ రవీంద్ర తలా 2 వికెట్లు పడగొట్టారు. కాగా సెమీస్ వరకు ఓటమి లేకుండా దూసుకొచ్చిన సౌత్ ఆఫ్రికా ఈ మ్యాచ్లో టాస్ ఓడిపోవడం పెద్ద దెబ్బగా మారింది. అలాగే బ్యాటింగ్లోనూ తడబడింది. ఆ తర్వాత బౌలింగ్లోనూ దారుణంగా విఫలమయ్యారు. ఒక్క రబడా తప్ప మరెవరూ వికెట్ సాధించలేకపోయారు.